ఐగుప్తు దేశాన్ని విడిచి వచ్చేటప్పుడు వీరి కంప్లైనింగ్ యాటిట్యూడ్, సనుగుడు కార్యక్రమాలు, గొనుగుడు కార్యక్రమాలు ఎక్కువైపోతాయి. ఏంది మోసే నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా, అక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావా, తినడానికి ఏం లేదు, తాగడానికి ఏం లేదు అంటూ మొదలు పెట్టారు మనోళ్ళు. కాఫీలు లేవు, టీలు లేవు, టిఫిన్లు లేవు, మనం చేస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. అలాంటిదే చేస్తే ప్రభు అన్నాడు, నా కృపను కొద్దిసేపు వీళ్ళ నుంచి తప్పిస్తాను, ఏమైతుందో చూద్దాం అని తప్పిస్తే తాపకరమైన సర్పములు కాటేస్తే చచ్చారు. అప్పుడు మళ్ళీ మోసే పరిగెట్టుకుంటూ వెళ్ళి, ప్రభువా వీళ్ళందరూ చస్తే ప్రజలు అనుకుంటారు, నీ గురించి చెడుగా మాట్లాడుకుంటారు స్వామి, వద్దు వాళ్ళని బతికి నాయన అంటే ఒక పని చేయి బాబు, నువ్వు ఒక ఇత్తడి సర్పం చేసి ఎత్తి చూపించు. స్వస్థత ఇచ్చిన దేవుడు కనపడలేదు, దేవునికి ఇశ్రాయేలుకు మధ్యలో వచ్చిన ఇత్తడి సర్పం ఏమైంది, దాన్నే నెహుష్టాన్ అంటారు. ప్రభువు మనకిచ్చిన రక్షణ, ప్రభువు మనకిచ్చిన స్వస్థత, ఇవన్నీ మర్చిపోయి